ఈ మధ్య కురిసిన భారీ వర్షాలతో మున్నేరు వాగు ఖమ్మాన్ని ముంచెత్తింది. మున్నేరు వరదలతో ఖమ్మం అతలాకుతలమైంది. వరదలతో నష్టపోయిన వారికి సాయం చేస్తామని ప్రకటించిన సర్కార్ ఇప్పుడు మెలికలు పెడుతోంది. 1.25 లక్ష కొర్రీలతో రుణమాఫీ అరకొరగా చేసిన సర్కార్ వరద సాయంలోనూ అదే పద్ధతి పాటిస్తోంది. వరద బాధితులను కేటగిరీలుగా విభజించి మెలిక పెట్టింది. ఫోన్ నంబర్లు ఒకేలా ఉన్నాయని, ఖాతా నంబర్లు లేవని సాకులు చూపుతూ బాధితులను నిండా ముంచింది. మున్నేటి వరద తమ ఇళ్లను ముంచెత్తితే ఆదుకోవాల్సిన సర్కార్ నిండా ముంచేసిందని మున్నేరు వరద బాధితులు మొత్తుకుంటున్నారు. ఇళ్లు మునిగినా, పంటలు కొట్టుకుపోయినా, కట్టుబట్టలతో ఉన్నా నష్ట ప్రభావం తక్కువేనని సర్కార్ సాకులు చెప్తుందని మండిపడుతున్నారు. వరద బాధితుల ఎంపికలో కొర్రీలు పెట్టి పరిహారం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జరిగిన నష్టాన్ని కళ్లారా చూసిన అధికారులు వివరాలన్నీ నమోదు చేసుకుని జాబితాలో పేరు కూడా పొందుపరచలేదన్నారు. కానీ చివరకు మాత్రం ఎక్కువ ప్రభావితమైన వారి ఖాతాల్లోనే పరిహారం జమ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మున్నేరు వరదలతో ఖమ్మం రూరల్ మండలంలో ప్రాథమికంగా 3800 కుటుంబాలకు నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. క్షేత్ర పరిశీలన తర్వాత 2813 కుటుంబాలు నష్టపోయినట్లు నిర్ధారించారు. సాంకేతిక కారణాలతో 318 కుటుంబాలకు సాయం అందలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ సర్వే జరగని కుటుంబాలు, అర్హత ఉన్నా పరిహారం అందని కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. వరుస సెలవుల అనంతరం తెరుచుకున్న ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి మంగళవారం వరద బాధితులు వందల సంఖ్యలో చేరుకున్నారు. సీఎం, మంత్రులు, అధికారులు మునిగిన ఇళ్లను కళ్లారా చూసి కూడా నష్టపరిహారం ఇవ్వలేదని వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మునిగిన తమ ఇంటిని అధికారు కళ్లారా చూసి కూడా జాబితాలో పేరు చేర్చలేదని ఆర్టీసీ కాలనీకి చెందిన అమృతమ్మ అనే మహిళ వాపోయింది. అధికారులు ఇంటికి వచ్చి మరీ వివరాలు రాసుకుని వెళ్లారని, అయినా పరిహారం మాత్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కేబీఆర్ నగర్ కు చెందిన మరో వ్యక్తిది ఇదే పరిస్థితి. మున్నేటి వరదలకు తమ ఇంట్లో దాదాపు ₹1,00,000 వరకు నష్టం వాటిల్లిందని బూడిద వెంకన్న అనే వ్యక్తి అంటున్నాడు. అధికారులు ఇంటికి వచ్చి సర్వే చేశారు, అయినా పరిహారం మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే వరద సాయం అందని బాధితుల విషయంపై తహసీల్దార్ రాంప్రసాద్ స్పందించారు. ఒకే ఫోన్ నెంబర్లు ఇవ్వటం, బ్యాంకు ఖాతాల నెంబర్లు లేకపోవటం వంటి సాంకేతిక కారణాలతో మరో 318 కుటుంబాలకు పరిహారం రాలేదన్నారు. వారి వివరాలు మళ్లీ సేకరిస్తామన్నారు. త్వరలోనే పరిహారం అందజేస్తామని తహసీల్దార్ అంటున్నారు. సాయం కోసం వరద బాధితులు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి పోటెత్తారు. వరద సహాయం అందలేదంటూ అధికారులకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. సర్వే నిర్వహించిన అధికారులు తప్పుల తడకగా లిస్టు తయారు చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. తమను ఎందుకు వరద బాధితుల జాబితాలో చేర్చలేదని ఫోటోలతో సహా ఆధారాలు చూపిస్తున్నారు. అధికారులు వరద సాయం ఇవ్వటంలో వివక్ష చూపారని మండిపడుతున్నారు. తమకు నచ్చిన వారికి వరద సాయం అందించారని, నచ్చని వారికి వివరాలు సేకరించలేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో వరద బాధితుల నుంచి మున్సిపల్ అధికారులు మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.